నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జాతీయ స్థాయిలో తెలుగు ప్రజల ఉనికి ప్రమాదంలో పడిందన్న సీఎం. రాజకీయాలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని పిలుపు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ సాధించే దిశగా బతుకమ్మ వేడుకలు ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతాయన్న మంత్రి జూపల్లి. హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ వల్లే కేసీఆర్ కు చెడ్డ పేరు. వారి అక్రమాలు బయటపడకుండా రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నారన్న కవిత. జమ్మూలోని వరద ప్రభావిత ప్రాంతాల్ని పరిశీలించిన అమిత్ షా. బాధితులకు పునరావాసం కల్పిస్తామని హామీ. ఆఫ్ఘనిస్తాన్ భూకంపంలో 800కు చేరిన మృతులు. 2500 మందికి గాయాలు, పెద్ద సంఖ్యలో గల్లంతు. కేసీఆర్పై సీబీఐ విచారణకు కారణం హరీష్ రావు, సంతోషేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మాజీ ఎంపీ సంతోష్, హరీష్ రావు మేఘా ఇంజనీరింగ్ వల్ల కేసీఆర్ కు చెడ్డ పేరనని అన్నారు. కేసీఆర్ జనం కోసం పనిచేస్తే ఆయన పక్కనున్న వాళ్లు సొంత ఆస్తులు పెంచుకునేందుకు పనిచేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్ తనపై ఎన్నోసార్లు కుట్రలు చేశారన్న కవిత తనపై ఏం మాట్లాడినా నోరు మెదపలేదన్నారు. ఈ రోజు కేసీఆర్ బిడ్డగా తానెంతో బాధపడుతున్నానన్న కవిత హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. తరతరాలకు తరగని ఆస్తిగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేస్తూ మహాసముద్రం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అనేది ఒక చిన్న పార్ట్. ఆ చిన్న పార్టులో ఒక 3 పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని మాట్లాడుతున్న సందర్భం. ఇక దానికి నిన్న పరాకాష్ఠకు చేరుకున్నది. అసెంబ్లీ వేదికగా అనేక మాటలు కేసీఆర్ గారిని అనడం. ఫస్ట్ టైం ప్రభుత్వంలోకి రాగానే, అధికారంలోకి రాగానే 6-7 నెలలు కంప్లీట్గా రీసెర్చ్లోనే ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి నిందలేయడం అన్నది నిజంగా దారుణం. తెలంగాణ విషయం తప్పితే, ప్రజల విషయం తప్పితే పర్సనల్ విషయాలు మాట్లాడే టైము 0.1% కూడా ఉండదు. అటువంటి ఒక మహానేత మీద, అటువంటి ఒక మహానాయకుడి మీద అబాండాలు వేస్తూ దాన్ని రోజుకొక రీతిగా చెప్పుకుంటూ ఏదో 1,00,000 కోట్లు దోసుకున్నాడు, నిజాం కన్నా రిచ్ అవ్వాలనుకున్నాడట. డెఫినెట్గా నిజాం బాటలోనే నడుస్తాం. ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్నా గ్యారెంటీగా ఇంకా 200 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి నిన్న పొద్దు నుండి సాయంత్రం వరకు అసెంబ్లీలో కేసీఆర్ గారిని ఎన్ని అనరాని మాటలు అన్నారు, వింటుంటే గుండె తరుక్కపోతా ఉంది. మరి అటువంటి కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు? వేసేటటువంటి అవకాశం ఎవరిచ్చారు అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సీబీఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా నేను. కేసీఆర్ గారికి ఈ వయసులో సీబీఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తు లాంటి పర్సనాలిటీ ఆయనది. చేయి పెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతా ఉన్నది. ఎందుకంటే నా పెళ్లి చేయడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన. రాజకీయాలలో 40-50 ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలే కేసీఆర్ గారు. అనేక మంది వాళ్ళు మాట్లాడుతుంటారు, చాలా మాటలు మాట్లాడుతుంటారు. కానీ నాకు తెలుసు, నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి
ఎన్నడూ ఆయనకు ఆశ లేదు. అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం, ఇదేస్తాం, అదేస్తాం. మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనక, సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు. అన్ని విషయాలను వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమన్నారు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లు అన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుందంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుందంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. కానీ దేవుళ్ళ లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ నేతలతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమావేశమయ్యారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రంగారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రమ్య, రాష్ట్రంలో నిన్నటి నుంచి రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతూ ఉన్నాయి. నిన్న అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగటం, ఆ సమావేశాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్లో రాజకీయ మంటలు చెలరేగాయని మనం చెప్పవచ్చు. ఈ ఉదయం అమెరికా నుంచి వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత గత కొంతకాలంగా పార్టీకి దూరంగానే ఉంటున్నప్పటికీ అమెరికా నుంచి వచ్చిన ఆమె ఈ మధ్యాహ్నం మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆమె ఒక రకంగా బాంబు పేల్చారని చెప్పవచ్చు. ఇంతకాలం పేర్లు వెల్లడించకుండా పార్టీలో కొంతమంది వ్యక్తులు, దయ్యాలు ఉన్నారు, వారు తన తండ్రికి దూరంగా ఉంచుతున్నారు, తనను కూడా దగ్గరికి రానివ్వట్లేదు, పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా వాళ్లే అంటూ చెప్తూ వచ్చిన కవిత ఇవాళ ఒక రకంగా బాంబు పేలుస్తూ ప్రధానంగా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్, అదేవిధంగా ఒక కాంట్రాక్ట్ కంపెనీకి చెందినటువంటి వ్యక్తి పైన కూడా నేరుగా విమర్శలు చేయడం జరిగింది. వీళ్ల వల్లనే ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ విచారణ వేయటం, ఆ తర్వాత అసెంబ్లీలో సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేయడం వంటి పరిణామాలు జరిగాయంటూ కవిత నేరుగా హరీష్, సంతోష్ పేర్లను చెప్పడం జరిగింది. దీంతో బీఆర్ఎస్లో పరిణామాలు ఒక్కసారిగా వేగంగా మారాయని మనం చెప్పవచ్చు. కవిత గతంలో ఎప్పుడూ కూడా ఇలా హరీష్ని కానీ సంతోష్ రావు పేరు కానీ నేరుగా ప్రస్తావించలేదు ఏ సందర్భంలోనూ. గత కొంతకాలంగా మీడియాకు లీకులు విడుదల చేసిన వ్యక్తులు ఉన్నారు, వాళ్లే దయ్యాలు, వాళ్లే పార్టీని నాశనం చేస్తున్నారంటూ కొన్ని కామెంట్లు చేశారు. అదేవిధంగా తనను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి దూరం చేస్తూ అధ్యక్షుడిగా వేరే వాళ్ళని నియమించినప్పటికీ తను అసంతృప్తి వ్యక్తం చేస్తూ గతంలో ట్వీట్ కూడా చేశారు. అదేవిధంగా తన తండ్రికి తనను దూరం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఒక రకంగా బీఆర్ఎస్ను నేరుగా టార్గెట్ చేస్తూనే ప్రకటన చేశారు. తన తండ్రిపై సిబిఐ విచారణ చేసిన తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనే ఒక బలమైన వ్యాఖ్య మాత్రం ఆమె చేశారు. ఈ వ్యాఖ్య అనేది బీఆర్ఎస్ను అదేవిధంగా కవితను వేరు చేస్తాయన్న అభిప్రాయం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే కవిత గతంలో ఎప్పుడూ కూడా తండ్రి మాట జవదాటి ముందుకెళ్లిన మనిషి కాదు. గత 2006 నుంచి ఆమె ఉద్యమంలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్కు వెన్నంటే ఉంది, అప్పటి టీఆర్ఎస్కు వెన్నంటే తను పనిచేస్తూ వచ్చాడు. కానీ ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఇవాళ తను చేసిన ఈ ప్రకటన ఏదైతే ఉందో రాజకీయంగా అత్యంత విపరీతమైన పరిణామాలు తీసే ఆస్కారం మాత్రం మనకు స్పష్టంగా కలుగుతుంది. అంతేకాదు హరీష్ రావు, సంతోషుల వల్లనే తన తండ్రికి అవినీతి మరక అంటింది, వాళ్లే 1000 కోట్లు దోచుకున్నారని కూడా కవిత చెప్పడం జరిగింది. ఇలా గతంలో ఎప్పుడూ కూడా చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే నిన్న అసెంబ్లీలో హరీష్ రావు చేసిన ప్రసంగం ఈ కవిత చేసిన ఈ యొక్క మాటతో పూర్తిగా తేలిపోయిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న హరీష్ రావు బలంగా వాదించారు. మీరు 600 పేజీల పీసీ కోర్స్ కమిషన్ నివేదికకు ప్రతి అక్షరానికి కూడా నేను సమాధానం చెప్తా అంటూ తను నిన్న అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. కానీ ఈరోజు కవిత మీడియా సమావేశంలో హరీష్ రావు, సంతోష్ రావుల మూలంగానే అవినీతి జరిగింది అంటూ చెప్పారు. ఒక రకంగా కవిత చేసిన ఈ ప్రకటన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి
జరిగింది అన్న అంశాన్ని తాను రూఢీ చేస్తున్నట్లుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ నేతలు అంతా కూడా ఎక్కడ అవినీతి జరగలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయపరంగా జరిగింది, ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా నిర్మించడం జరిగిందంటూ చెప్పారు. కానీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీ పైన ఎమ్మెల్సీగానే కొనసాగుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతూనే కవిత ఇలాంటి ప్రకటన చేయటం అనేది నిజంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మనం చెప్పవచ్చు. ఇకపోతే సోషల్ మీడియాలో తన పైన ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళ తాట తీస్తా అంటూ హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఇలాంటి ఘాటైన పదజాలాన్ని ఉపయోగిస్తూ కవిత చేసిన ఈ ప్రకటన కానీ ఈ మీడియా సమావేశం కానీ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు దారితీసే అవకాశం ఉంది. కవిత ఇదే ప్రెస్ మీట్లో మరో కీలకమైన ప్రకటన కూడా చేశారు. హరీష్ రావు, సంతోష్ రావుల వెనక రేవంత్ రెడ్డి ఉన్నారు అని నేరుగా చెప్పారు. నన్ను రేవంత్ రెడ్డి కోవట్లు అంటున్నారు, లేదు వాళ్ళే రేవంత్ కోవట్లుగా మారి కేసీఆర్ పైన కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డు పెట్టుకొని సిబిఐ లాంటి సంస్థల చేత విచారణ చేయించి అవినీతి పరుడు కేసీఆర్ అని ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వీళ్ళు చేసిన ఈ కార్యక్రమాలు వాళ్ళు చేసిన ఘనకార్యాల వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని కూడా కవిత మీడియా సమావేశంలో చెప్పడం పెద్ద సంచలనంగానే మనం చెప్పవచ్చు. ఇకపోతే నేను డైరెక్ట్గా వాళ్ళ పేర్లు చెప్తున్నాను, ఇంతకాలం నేను మౌనంగా ఉన్నాను, కానీ తన తండ్రిపైనే అవినీతి మరక వేసి తన తండ్రినే సిబిఐ విచారణకు పిలిచే ఆస్కారం ఇచ్చేలా చేసినటువంటి హరీష్ రావు, సంతోష్ రావుల మూలంగానే నేను వాళ్ళ పేరు చెప్తున్నాను. ఇంత జరిగిన తర్వాత రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఎంత, బీఆర్ఎస్ అనేది ఉంటే ఎంత లేకపోతే ఎంత అని కూడా తను మీడియా సమావేశంలో చెప్పడం ఏదైతే ఉందో ఇది రాజకీయంగా చాలా చర్చనీయాంశంగానే మనం చెప్పవచ్చు. అయితే ఈ మొత్తం పరిణామాలపైన అటు బీఆర్ఎస్ పార్టీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. నేతలు ఎవరు బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడేందుకు సిద్ధంగా లేనప్పటికీ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ వద్దకు ఇప్పటికే జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి లాంటి కీలక నేతలు అక్కడికి వెళ్ళారు. అయితే ఈ ఉదయం నుంచి కూడా అక్కడే ఉన్నటువంటి కేటీఆర్ కూడా కేసీఆర్ గారితో సమావేశం అయ్యారు. అసలు జరుగుతున్న పరిణామాలేంటి అన్న అంశాలను వాళ్ళు కూలంకుషంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్తో జరిగినటువంటి ఈ సమావేశంలో 2 అంశాలపై చర్చ జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఉదయం నుంచి నేతలతో దఫదఫాలుగా కేసీఆర్ మాట్లాడుతున్నప్పటికీ కాళేశ్వరంపై ప్రభుత్వం వేసిన సిబిఐ విచారణ ఎలా ఎదుర్కోవాలి, అసలు ప్రభుత్వ వాదనను మనం ఎలా తిప్పికొడుతూ జనంలోకి వెళ్ళాలన్న అంశాన్ని వాళ్ళు చర్చిస్తున్నారు. ఇదే సమయంలో కవిత చేసిన ఈ ప్రకటన కూడా వారి మధ్య చర్చకు వస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే మరో ముఖ్యమైన పరిణామం ఇప్పుడే చోటు చేసుకోవడం జరిగింది. మీడియాకు సమాచారం ఇచ్చే బీఆర్ఎస్ అధికారిక గ్రూపుల్లో కూడా కవిత పిఆర్ఓ కొన్ని పోస్టులు చేశారు. ఏదైతే కవిత ప్రకటన చేశారో ఆ ప్రకటన సారాంశాన్ని ఉటంకిస్తూ మీడియాకు పత్రికా ప్రకటన కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది వాట్సాప్ గ్రూప్లో. అదేవిధంగా కొన్ని వీడియో క్లిప్స్ కూడా పోస్ట్ చేశారు. అయితే ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు కవిత పిఆర్ఓను ఆ గ్రూప్ నుంచి తప్పిస్తూ పిఆర్ఓ ఏదైతే పోస్ట్ చేశాడో కవిత అధికారిక పిఆర్ఓ పోస్ట్ చేసినటువంటి వీడియో సందేశాలను, టెక్స్ట్ మెసేజ్ను పూర్తిగా డిలీట్ చేసి అదేవిధంగా అతన్ను గ్రూపు నుంచే డిలీట్ చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్లో కవిత చేసినటువంటి ప్రకటన పెను సంచలనంగానే దారితీస్తుంది. పార్టీలో అంతర్గతంగా ఇది తీవ్ర చర్చనీయాంశంగానే మారిందని మనం దీన్ని బట్టి క్లియర్గా చెప్పవచ్చు రమ్య. ఇకపోతే ఈ మొత్తం పరిణామాలు ఒక ఎత్తు అయితే హరీష్ రావు ఉదయం హైకోర్టును ఆశ్రయించారు. నిన్న జరిగిన వాదనల ఆధారంగా భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, కనీసం 2 రోజులైనా చర్యలు తీసుకోకుండా నిలువరించాలంటూ హైకోర్టును అభ్యర్థించారు. కానీ హైకోర్టు హరీష్ రావు లాయర్ల వాదనలను నిర్ద్వందంగా తోసిపుచ్చుతూ ఏదైనా ఉంటే రేపు వింటామని మాత్రం చెప్పడం జరిగింది. ఇది మొత్తం మీద రాష్ట్రంలో కవిత చేసినటువంటి రాజకీయపరమైన ఈ ప్రకటన అటు బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలో కూడా ఒక రకమైన చర్చ జరుగుతుందని మనం చెప్పవచ్చు. రమ్య, ఓవర్ టు స్టూడియో. ఒక తీర్పు గురించి చర్చ ప్రారంభమైతే ఆహ్వానించానని, సవాల్ను స్వీకరించి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎవరినైనా ఏ తీర్పు సందర్భంలోనైనా సమర్థించినట్లు ఉంటే శిరస్సు వంచి గౌరవిస్తానన్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సిపిఎం, సిపిఐ పార్టీలు సంపూర్ణ మద్దతు పలికాయి. దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
భారత సంవిధానంతో 53 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది అదే ప్రయాణంలో ఒక అంతర్భాగం మాత్రమే. ఇప్పటి వరకు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం జరిగింది. రాజ్యాంగానికి నిబద్ధుడై ఉంటాను, విధేయుడై ఉంటాను. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దగ్గరికి వచ్చే వరకు సంవిధానం ఏం చెప్తుందంటే విధేయుడై ఉంటానే కాదు, సంరక్షిస్తాను. ఓటు వేసే ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రాజకీయపరమైనటువంటి అభిప్రాయం కలిగి ఉంటాడు. సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల మాట్లాడుతుంటాను. మీకు అందరికీ పరిచయం. ఏదో ఒక తీర్పు గురించి చర్చ ప్రారంభమైంది. చర్చించండి, సంభాషించండి, తీర్పు చదవండి. నేను ఎక్కడన్నా ఎవరినన్నా సమర్థించినట్టు దాంట్లో ఉంటే నేను శిరస్సు వంచి మీ మాటను గౌరవిస్తాను. 11 మంది న్యాయమూర్తులు కలిసి ఆ కేసు విన్నారు. దాంట్లో ఒక అక్షరం, ఒక కామ, ఒక ఫుల్ స్టాప్, ఒక సెమికోలన్ ఎవరు మార్చలేదు. ఎన్నికల ప్రక్రియ ఈ దేశంలో ప్రమాదంలో పడబోతుంది అనేటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. కాన్స్టిట్యూషన్ డజంట్ గివ్ పవర్ టు ఎనీవన్. కాన్స్టిట్యూషన్స్ జాబ్ ఇస్ టు లిమిట్ యువర్ పవర్. మంచి వాళ్ళ చేతుల్లో ఉన్నంత వరకే దానికి రక్షణ. అది ఎవరి చేతులు పడకూడదో వాళ్ళ చేతులు పడితే ఏమన్నా రాసుకో, విధ్వంసం జరుగుతుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన ఆందోళనలతో శాసన మండలి సమావేశం రసాభాసగా మారింది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. పోడియం చుట్టూ చేరి నినాదాలు చేశారు. ఘోష్ కమిషన్ నివేదికను చింపేసి ఎగరేశారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్య సభలో పలు బిల్లులను ఆమోదించారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లు, తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లు, తెలంగాణ అలోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ సభ్యులు 42% రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అయినా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించడంతో ఆయన మండిపడ్డారు. ఆందోళనల మధ్య 3 బిల్లులను ఆమోదించారు. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణకు సంబంధించిన సవరణ బిల్లును శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. తర్వాత అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా నుంచి బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు. బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ప్రక్రియ జరుగుతుంటే అచేతనంగా నిలిచారు. ఈ తప్పిదాన్ని గమనిస్తా ఉన్నారు. 42% రిజర్వేషన్ సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇలా బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రొటెస్ట్ చేస్తున్న వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. కాళేశ్వరం నివేదికకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. మండలి వాయిదా పడగానే బీఆర్ఎస్ సభ్యులు ర్యాలీగా గన్ పార్క్ వెళ్లి గన్ పార్క్ వద్ద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు నివేదికకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. బీడుపడ్డ భూములను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ సంకల్పించారని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టారు. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయకుండా ప్రాజెక్టు మొత్తాన్ని నిర్వీర్యం చేశారని మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణరావు మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా తిరుమలాపురంలో గోదావరి జలాలతో పార్టీ నాయకులు జలహారతి చేశారు. మహబూబాబాద్ కమిషన్ నివేదిక తప్పుల తడక అని విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాను నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించిన కేసీఆర్పై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించడం చీకటి రోజుగా మధుసూదనాచారి అభివర్ణించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో హృదయ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆటో చక్రాల కింద పడి 13 నెలల బాలుడు రోహిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుక్కపిల్లతో ఆడుకుంటూ బాలుడు ఆటో కిందకి వెళ్లాడు. గమనించని డ్రైవర్ వాహనాన్ని ముందుకు తీయడంతో లోహిత్ ఆటో చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ దుండిగల్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనానికి వెళ్లి చెరువులో గల్లంతై తండ్రి, కుమారుడు మృతి చెందారు. దుండిగల్కు చెందిన శ్రీనివాస్ ట్రాలీ ఆటోలో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్కు 3 సంతానం. ఆటోలో వినాయకుడిని తరలించేందుకు కిరాయి మాట్లాడుకుని పెద్ద కుమారుడు జాన్ వెస్లీని వెంట తీసుకెళ్లాడు. మోతీ చెరువులో నిమజ్జనం చేసి ఆటోను వెనక్కి తిప్పుతుండగా ఆటో చెరువులోకి దూసుకెళ్లింది. తండ్రి, కుమారుడు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి చెరువు దగ్గరికి వెళ్లి వెతికారు. సమాచారం అందుకున్న పోలీసులు, డిఆర్ఎఫ్ సిబ్బంది చెరువులో 3 గంటలుగా గాలించి 2 మృతదేహాలను బయటకు తీశారు. ఆటో డోరు తెరుచుకోకపోవడంతో నీటిలో మునిగి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించారు. నిమజ్జనానికి కనీస ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చెరువులో పడి తండ్రి కొడుకు ప్రాణం కోల్పోవడం బాధాకరం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరపున అధికారులను ఇందుకే మేము పలుమార్లు కలిసినాం. ఏర్పాట్లు చేయమని 2-3 చెరువుల దగ్గరుండి మేము సూచనలు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చూస్తే కొంతవరకు ఏదైతే కమిషనర్ గారి నిర్లక్ష్యం ఏర్పాట్ల విషయంలో కనిపిస్తుంది. బారికేట్లుంటే బ్రతికే అవకాశం ఉండదు. కాబట్టి కలెక్టర్ గారిని మేము విన్నవించేది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వాళ్ళ కుటుంబం ఏదైతే కూరగాయలు అమ్ముకొని బ్రతికే వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్లో విద్యుద్ఘాతానికి గురై ఓ కూలీ మృతి చెందాడు. గండి మైసమ్మ నుంచి నర్సాపూర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన కరెంటు స్తంభం కోసం గుంత తవ్వుతుండగా ప్రమాదవశాత్తు భూమిలోని కేబుల్ వైర్ షాక్ తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతుడు మహబూబాబాద్ మల్యాల గ్రామానికి చెందిన గోపిగా గుర్తించారు. మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా నిర్వహించారు. 10 రోజులుగా తాగడానికి మంచినీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు వారం రోజులుగా చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. గిరిజనులు ధర్నా చేపట్టడంతో మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గిరిజనులతో మాట్లాడి మంచినీళ్లు తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఖైరతాబాద్ గణనాథుడి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆ ప్రాంతమంతా గణేశుడి నామస్మరణతో మారుమోగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తుల సందడి మొదలుతుంది. ఈ మొదటి రోజు నుంచే ప్రారంభమైన ఈ సందడి ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. నిన్న ఏకంగా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నాడు. ఈ రోజు కూడా అదే భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. సాయంత్రం వేళల్లో ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తుల కోలాహలం ప్రతిరోజు అధికంగానే ఉంటుంది. ఈ రోజు కూడా అలాగనే కొనసాగుతూ ఉంది. సో నిన్నటి నుంచి కూడా నిమజ్జనాల ప్రక్రియ ప్రారంభం కావడంతో 4 రోజుల ఫస్ట్ నుంచి 4th డే కంటే కూడా 5th and 6th డేస్లో అయితే భక్తుల రద్దీ అయితే అధికంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిమజ్జనం పూర్తి చేసుకొని ఇక్కడ ఈ ఖైరతాబాద్ గణనాథుడిని చూడాలి, దర్శించుకోవాలని వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో సాయంత్రం వేళ నార్మల్గానే ట్యాంక్ బండ్ అండ్ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉంటాయి. సో ఈ ఖైరతాబాద్ గణేశుడి దర్శనం కోసం అయితే ఇంకా భారీగా ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికీ మన విజువల్స్ లో కూడా చూస్తాం, ఈసికేస్తే రాలనంత ప్రజలైతే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి దర్శించుకుంటున్నారు. సో ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్న ఈ గణనాథుని మాత్రం మొదటి రోజు నుంచే అయితే భక్తుల తాకిడి అధికంగానే ఉంది. ప్రతి ఏటా కూడా ఇదే కొనసాగుతూ ఉంటుంది. భక్తుల తాకిడి అయితే సాధారణంగానే ప్రతిరోజు 1 లక్ష నుంచి 2 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. సో ఈ ఏడాది కూడా అట్లాగనే కొనసాగుతుంది. సో నార్మల్గా ఫస్ట్ నుంచి కొన్ని డేస్ వర్ష ప్రభావం ఉండి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. సో ఈ భక్తుల రద్దీ దృష్ట్యా అయితే అన్ని రకాల
ఏర్పాట్లు ఇక్కడైతే చేశారు. సో ఎప్పటికప్పుడు భక్తిని రద్దీని చూసి ఎప్పటికప్పుడు భక్తులు సజావుగా దర్శనం చేసుకునేలా చేస్తున్నారు. అలాగనే 600 మంది పోలీస్ సిబ్బంది అలాగనే వాలంటీర్లు, ప్రత్యేకంగా వాలంటీర్లు కూడా ఇక్కడ ఈ బందోబస్తులో పాల్గొని ఎక్కడ గుమిగూడకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చూస్తున్నారు. సో ఓవరాల్ గా భక్తులు మాత్రము దర్శనం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అవకాశం ఉండడంతో ఉదయం నుంచే ప్రారంభమైన ఈ భక్తుల కోలాహలం రాత్రి అయినప్పటికీ రాత్రి అవుతున్న కొద్ది మరింత పెరుగుతుంది. సో ప్రతిరోజు కూడా ఇలానే ఉంది. అయితే సెప్టెంబర్ 6న నిమజ్జనం ఉంటుంది కావడంతో ఆ వారంతో తర్వాత ఇప్పుడు ఈ 3-4 రోజులు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంది. సో ఈసారి ప్రతిసారి లాగే కాకుండా ఈసారి మాత్రం ఒకటే వారాంతం కావడంతో భక్తులు మాత్రం తొందరగా దర్శించుకోవాలి, అంటే బడా గణేష్ని దర్శించుకోవాలని అయితే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఎక్కడ చూసినా ఇక్కడ క్యూ లైన్లలో అయితే భక్తులు కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ప్రధాన క్యూ లైన్ అయినా అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు కూడా భక్తులు మాత్రం బారులు తీరిన పరిస్థితి ఉంది. అలాగే మీరా టాకీస్ నుంచి 2 క్యూ లైన్లు, అలాగే ఐమాక్స్ థియేటర్ నుంచి ఒక క్యూ లైన్, ఇక్కడ ఎక్కడ ఏ క్యూ లైన్ చూసినా కూడా మొత్తం భక్తులతో నిండిపోయింది. ఇక్కడ ప్రత్యేకంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి వచ్చే వారు గణేష్ ను దగ్గరగా చూడడానికి అవకాశం ఉంది. సో అక్కడి నుంచి ఎక్కువ సంఖ్యలో అయితే భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ భక్తుల రాకతో మెట్రో స్టేషన్లు కానీ బస్ స్టేషన్లు కానీ చాలా రద్దీగా మారిన పరిస్థితి ఉంది. సో నిన్నటి నుంచి కూడా ఈ భక్తుల కోలాహలం మరింత పెరిగిందని చెప్పవచ్చు. సో వారంతో కావడంతో నిన్న ఎక్కువ మంది వచ్చారు. సో అదే కోలాహలం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ రద్దీ ఇంకా మరో 3-4 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రతి ఏటా 11 రోజుల పాటు కూడా గణనాథునికి పూజలు అందిస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం 9 రోజులకే నిమజ్జన ప్రక్రియ ఉండడంతో సో భక్తులు మాత్రం బారులు తీరిన పరిస్థితి ఉంది. సో ఈ గణనాథుని దర్శించుకోవడానికి ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. సో రాత్రి వేళల్లో లోకల్ పీపుల్ కూడా ఎక్కువగా వచ్చి గణనాథుని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇదే పరిస్థితి రాత్రి 10-11 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని రకాల ఏర్పాట్లు, బందోబస్తు కూడా చాలా ఎక్కువగా చేస్తున్నారు. సో సీసీ కెమెరాల పర్యవేక్షణతో అయితే ప్రత్యేకంగా రద్దీని మాత్రం నిర్వహిస్తున్నారు. సో ఎక్కడ తోపులాటలు ఎలాంటివి జరగకుండా అయితే చూస్తున్నారు. సో ఓవరాల్ గా ఖైరతాబాద్ గణేశుడి వద్ద అయితే ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అనుష. దేశవ్యాప్తంగా ఎంతో సంబురంగా జరుపుకునే వినాయక చతుర్థికి కళాకారులు తమలోని ప్రతిభకు అనుగుణంగా జరుపుకుంటున్నారు. కేవలం విగ్రహ తయారీతోనే ఆగిపోకుండా దాని ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందజేసేలా గణనాథుణ్ణి మలుస్తున్నారు. రాష్ట్రంలోనూ వివిధ రూపాల్లో బుజ్జి గణేశుడు దర్శనమిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లంబోదరుడు వివిధ రూపాల్లో భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నాడు. తల్లి గర్భంలోని శిశువు ఎదుగుదలను అంశంగా ఎంచుకొని 9వ నెల వరకు శిశువు పెరుగుదల, బరువు, పరిమాణం, ఆహారపు ప్రాధాన్యం అన్నింటినీ విగ్రహాల రూపంలో చూపించారు. అక్కడి విశ్వశ్రీ యూత్ రాయికల్ మున్సిపాలిటీలో గణేష్ మండపం ముందు స్థానిక ప్రగతి హైస్కూల్ విద్యార్థులు ఆటపాటలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యుత్ కాంతుల మధ్య గణేష్ విగ్రహాన్ని అందంగా అలంకరించారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో కనుమరుగవుతున్న కుల వృత్తికి జీవం పోసేలా వినాయకుడిని మట్టి కుండలతో పర్యావరణ హితంగా తయారు చేశారు. సికింద్రాబాద్ బౌద్ధ నగర్లో నేతాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నరసింహ అవతారంలో గణనాథుడు కొలువు తీరాడు. ఈ నరసింహ అవతార గణేశుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మట్టి గణనాథులను పూజించాలనే లక్ష్యంతో మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన భారీ మట్టి గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. దీన్ దయాల్ కాలనీలో గణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 23 అడుగుల గణనాథుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. ఇప్పటికే చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. రాగల 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రాయితొట్టి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారులపై గల లో లెవెల్ వంతెనలపై నుంచి వరద నీరు పారుతుంది. దీంతో కొత్తగూడ మండలం నుంచి పలు గ్రామాలకు రాకపోకలు రద్దయ్యాయి. గూడూరు మండల శివారులో పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గూడూరు నుంచి కేసముద్రం, నెక్కొండ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బయ్యారం మండలం అల్లిగూడెం శివారులో పందిపంపుల వాగు బ్రిడ్జి పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో బయ్యారం నుంచి ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గార్లా శివారులో లో లెవెల్ బ్రిడ్జి పై నుంచి పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గార్లా నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేటలోని సిఎస్ఐ కాలనీకి భారీగా వరద నీరు చేరింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని చెరువులు అలుగుపారుతున్నాయి. ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, చింతకాని, కొనిజర్ల మండలాల్లో కురిసిన వర్షాలకు వాగులు పొంగి రోడ్లపైగా ప్రవహిస్తున్నాయి. చింతకాని మండలంలోని రామకృష్ణాపురం వద్ద బోనకళ్లు ఖమ్మం రహదారిపై వాగు ప్రవహిస్తుండటంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. రఘునాథపాలెం మండలం పాపటపల్లి వద్ద బుగ్గవాగు పొంగడంతో మహబూబాబాద్ జిల్లాకు ఖమ్మంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం సమీపంలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన వర్షాలు కురవడంతో వాగులు పొంగి మున్నేరులో కలుస్తున్నాయి. ప్రస్తుతం 14 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, ములకలపల్లి, దమ్మపేట మండలాల్లోని పలు వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు.